హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారపొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నేను ముందే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నానండి. పొట్టు తీసి వేసుకున్నాను. అందులోనే ఒక పావు కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కకి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. టమాటా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇందులోనే ఒక 10 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ కలిపి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పొడి చేయకూడదు. కొంచెం బరకగానే ఉంటే కారపొడి అన్నది బాగుంటుంది. ఇప్పుడు అదే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. నేను 3 కాకరకాయలు తీసుకున్నానండి. ఒక వాయికే ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకుని ఈ కాకరకాయ ముక్కలు కరివేపాకు కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కారపొడిని అయితే సిద్ధం చేసుకోవచ్చండి. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని, ఎండుమిర్చిని కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కాకరకాయ ముక్కలు ఫ్రై చేసినవి, అలాగే కరివేపాకు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపిచ్చగా ఇలా పొడి చేసుకొని ముందుగా మిక్సీ పెట్టాం కదండి పప్పుల పొడి, అందులో అయితే ఈ కాకరకాయ ముక్కలు కరివేపాకు పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఉంచి రఫ్ చేసుకొని ఆ కారపొడిలో కలుపుకోవాలండి. అక్కడక్కడ కరివేపాకు కనిపిస్తే బాగుంటుంది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.